నమస్తే, నేను రాజశ్రీ. నేను ఒక సర్టిఫైడ్ యోగా ట్రైనర్ని. ఇవాళ మనం యోగా వలన ప్రతికూల ప్రభావాలు ఏంటి అని మాట్లాడుకుందాం. అంటే వర్స్ట్ ఎఫెక్ట్స్ ఏం జరగచ్చు యోగా చేయడం వలన ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ క్రానిక్ ఇల్నెస్. మీకు ఏదైనా లాంగ్ టర్మ్ డిసీజ్ ఆర్ ఏదైనా ఇల్నెస్, ఏదైనా ఇంజురీ ఉంటే కనుక యోగా వెంటనే స్టార్ట్ చేయొద్దు. అలాంటి వాళ్ళు బ్రీతింగ్ టెక్నిక్స్తోని, యోగ నిద్రతోని, రిలాక్సేషన్ టెక్నిక్స్ స్టార్ట్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ చేయండి మీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక. ఇంకా యోగాలో మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏదైనా పెయిన్ అనిపిస్తుంది అంటే, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎందుకు అనిపించవచ్చు అంటే, ఓవర్ స్ట్రెచింగ్ చేయడం వలన. సడన్గా మీకు ముందు నుంచి అలవాటు లేదు యోగా, కానీ ఎక్కువ స్ట్రెచ్ చేసేసారు మజిల్ని, లేకపోతే ప్రాపర్ అలైన్మెంట్ లేక కూడా మీకు అన్నెసరీ పెయిన్స్ అనేది వస్తాయి. సో ఇన్కరెక్ట్ పోస్చర్, ప్రాపర్ పోస్చర్ లేకపోవడం వలన, అలైన్మెంట్ ప్రాపర్ లేకపోవడం వలన, దాంతో మనకి అన్నెసరీ ఇంజురీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు మీ బాడీ లిమిటేషన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్. మీ బాడీ ఎక్కడి వరకు చేయగలదు. సో అన్నెసరీగా మీరు ఓవర్ స్ట్రెచ్ చేయకండి, ఎక్కువ వంగి చేసి చేయకండి. మీకు ఎక్కడి వరకు లిమిట్, మీ బాడీ ఎక్కడి వరకు లిమిట్ చేయగలుగుతుందో అంతవరకే చేయండి స్టార్ట్ చేసినప్పుడు. ఎక్కువ స్ట్రెచ్ చేయకుండా. పెయిన్ ఇంకా స్ట్రెయిన్కి మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో ఏదైనా ఆసనా చేసినప్పుడు సడన్గా మీకు పట్టేసింది, మజిల్ స్ట్రెయిన్, అది పెయిన్ వస్తుంది, షార్ప్ పెయిన్ ఉంటుంది అంటే మీరు అక్కడ ఆసన ఆపేసేయండి. ఇంకా దానికి తగ్గట్టుగా కేర్ తీసుకోండి. నార్మల్గా అయితే యోగా చేసిన తర్వాత, ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బాడీ స్ట్రెయిన్ అయిపోతుంది. స్ట్రెయిన్ ఇస్ కామన్. మీకు అది 1-2 డేస్లో తగ్గిపోతుంది. దాంతో మీరు యోగా ఆపనక్కర్లేదు. బట్ షార్ప్ పెయిన్ ఎక్కడైనా ఉంది మజిల్లో, జాయింట్లో అంటే కనుక దట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్. మీరు ఇంకొకసారి మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది. అండ్ ఎస్పెషలీ ఎక్కడ ఇంజురీస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, ఎగ్జాంపుల్స్గా చెప్తున్నాను. హెడ్ స్టాండ్ చేస్తారు, లేకపోతే హ్యాండ్ స్టాండ్ చేస్తారు. ఆ టైంలో నెక్ అనేది బెండ్ చేసి నుంచినప్పుడు, ఉల్టా నుంచినప్పుడు అక్కడ నెక్ స్ట్రెయిన్ అవుతుంది. ఎందుకు అంటే ముందు ప్రిపరేటరీ ప్రాసెస్ ఏం చెయ్యరు. డైరెక్ట్గా హెడ్ స్టాండ్ చేయగలను, నేను చేస్తానులే అని చెప్పేసి చేయడము, అలాంటివి చేయడం వలన నెక్ పైన స్ట్రెయిన్ పడుతుంది. ఇంకా అదేంటి స్క్వాట్స్ చేసేటప్పుడు, అలాంటి ఆసనాస్ చేసేటప్పుడు నీ అనేది లాక్ చేసి సడన్గా మూమెంట్ ఇస్తాం. జర్కీ మూమెంట్ ఇవ్వడం వలన నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అది ఇంకా బెండ్ అయ్యేటప్పుడు ఫార్వర్డ్ బెండింగ్స్ ఆసనాస్, స్టాండింగ్ కానీ కూర్చొని కానీ అవి చేసినప్పుడు ఎక్కువ బ్యాక్ రౌండ్ చేసి ముందుకి బెండ్ అవ్వడం కానీ అలాంటివి చేస్తే కూడా బ్యాక్ పెయిన్ రావడం అవి చేస్తాయి. సో ఫస్ట్ ఫార్వర్డ్ బెండ్ చేయాలంటే ఫస్ట్ స్పైన్ లెంతన్ చేసుకోవాలి. ఏదైనా కానీ ముందు ఫస్ట్ స్పైన్ ఫుల్ స్ట్రైట్ పెట్టేసి లెంతనింగ్, అంటే ఇక్కడి నుంచి మీకు తెలియాలి లాగుతున్నట్టుగా పై వరకు మీరు స్ట్రెచ్ చేసి అప్పుడు లోవర్ బ్యాక్ దగ్గర నుంచి మీరు బెండ్ చేయాలి. అప్పుడు కొన్ని బ్యాక్ పెయిన్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు మనం. ఇంకా ఎప్పుడైనా కానీ ఫార్వర్డ్ బెండింగ్స్ చేసేటప్పుడు మీది కోర్ అనేది ఇది ఎంగేజ్ చేసుకోవాలి. అంటే ఇన్హేల్ చేసి లెంతన్ చేస్తాం కదా స్పైన్, దాని తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు పొట్ట కూడా లోపలికి చేసుకోవాలి. ఎక్స్హేల్ చేస్తూ పొట్ట లోపలికి చేసి అప్పుడు ముందుకి బెండ్ అవ్వాలి. సో ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ వలన మీకు అన్నెసరీ ఇంజురీ అనేది మీరు రాకుండా చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ అనేది మీ బాడీ లిమిట్స్ మీరు తెలుసుకోండి. ఇంకా ఏదైనా ఆసనాస్ చేసే ముందర ప్రిపరేటరీ ప్రాసెస్ ఆర్ మస్ట్. అండ్ ప్రతి జాయింట్, ప్రతి మజిల్ని మీరు ముందు స్ట్రెచ్ చేసుకోవాలి. అన్ని స్ట్రెచ్చింగ్ ఆసనాస్, సూక్ష్మ వ్యాయామ చేసిన తర్వాతనే మీరు ఆసనాకి వెళ్ళాలి. ఇంకా మీకు తగ్గట్టుగా కూడా ఆసనాస్ మోడిఫై చేయొచ్చు. అండ్ మీకు ఏదైనా పోజ్లోకి వెళ్ళలేకపోతున్నారు, కంప్లీట్గా ఆసన చేయలేకపోతున్నారు అంటే మీరు మోడిఫై చేయొచ్చు ఆ ఆసనాని. అండ్ మీకు బ్లాక్స్ కానీ రోప్స్ కానీ ఇలా పిల్లో పెట్టుకొని అలా ప్రాప్స్ యూస్ చేసి ఆ ఆసనాలోకి వెళ్ళొచ్చు. ఇంకా మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఎక్కడైతే మనం మినిమైజ్ చేయొచ్చు, ఈ రిస్క్ ఆఫ్ ఇంజురీ మినిమైజ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ థింగ్ మన ఏదైనా ఇంజురీస్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సివియర్ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ థింగ్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సెకండ్, మీరు ఫోకస్ ఆన్ యువర్ బ్రీతింగ్. ఎప్పుడు బ్రీతింగ్ అనేది ఫోకస్ చేయాలి. ఇన్హలేషన్, డీప్ ఇన్హలేషన్ అండ్ డీప్ ఎక్సలేషన్ ఎవ్రీ టైమ్ యూ డూ ద ఆసనా. ఓకే. థర్డ్ ఈజ్ మీరు ఎక్స్పీరియన్స్ ట్రైనర్
ఎవరైనా ఎక్స్పీరియన్స్ ట్రైనర్ ఆర్ ఇన్స్ట్రక్టర్ని పెట్టుకొని చేయండి. మీరు ఏదైనా అడ్వాన్స్ ఆసనాస్ లేకపోతే ఏదైనా ఆసనాస్లోకి వెళ్ళేక ముందర ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ అండ్ రికమెండెడ్. ఒక టీచర్ ఉండి మీకు చెప్పి గైడ్ చేస్తూ చేయడం అది బెటర్. ఇంకా ఎప్పుడైనా కానీ మీకు మీతోని మీరు పేషెన్స్తోనే ఉండండి మీ బాడీ పైన. అరే నేను చేయలేకపోతున్నానే అనేసి వాళ్ళతోని వీళ్ళతోని కంపేర్ చేసి మీరు మాత్రం ఆసన నేను కూడా చేయాలి, వాళ్ళు చేస్తున్నారే నేను చేయలేకపోతున్నానే నేను కూడా చేసేయాలి అని సడన్గా మూమెంట్స్ ఇచ్చి లేకపోతే కంగారు పడి చేయకండి. ఎప్పుడు బీ పేషెంట్ విత్ యువర్ సెల్ఫ్. సో ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వడం వలన మీకు రిస్క్ ఆఫ్ ఇంజురీ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Stay happy, healthy and active.